కొంచెం ఆగము. ఫోన్లు చేసి ఏదో స్కూల్లో మాస్టర్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంట పడుతున్నందుకు వీరశంకర్ కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా అలాగే మెహర్ రమేష్ గారు నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన వెనకుండి ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేది అయింది. మెహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు, ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ జరగో చెప్తున్నారు. దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసనారాయణరావు గారు గురించి పెద్దోళ్ళందరూ చెప్పారు. దాసనారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్ ఉన్నది. నా ఫస్ట్ ఫిలిం డాన్సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు దాసరి గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒక రోజు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే గురువు గారు రమ్మంటున్నారు అంటే, నేను మా నైట్ 7:30 8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. గోపి అన్న ఒక్కసారి ఒక్క ఫోటో ఒకటే ఫోటో